హలో నమస్తే. పార్క్లోకి వచ్చాను ఈరోజు. మీకు ఈ పార్క్లో ఉన్న మంచి విశేషాలు, నేను రోజు చేసే యాక్టివిటీస్ అన్నీ మీకు ఈరోజు చూపిస్తారు. ఆల్మోస్ట్ నేను 56 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. సో కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. పార్క్లో మీరు ఒక్కసారి ఏ పార్క్ అన్నా నియర్ బై యువర్ హోమ్ ఏ పార్క్ వచ్చినా కానీ మీకు యూ ఫీల్ దట్ ఎనర్జీ అండ్ యూ ఫీల్ దట్ వైబ్రేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది. కొన్ని యాక్టివిటీస్ నేను చేస్తాను ఇక్కడ, అవన్నీ మీకు చూపిస్తాను ఈరోజు. ఓకేనా? పార్క్లోకి రాగానే ముందుగా నేను చేసేది ప్రాణాయామం. మీకు అందరికీ నేర్పిస్తాను కాదు, చూపిస్తారు. మీ అందరికీ తెలుసు చాలా ప్రాణాయామం. కొన్ని ప్రాణాయామం మీకు జస్ట్ ఒక గ్లాన్స్ లాగా ఇస్తున్నాను. ఇలా చేయొచ్చు రోజు. ఫస్ట్ నేను మొదలెట్టే ప్రాణాయామం అనులోమ్ విలోమ్ ప్రాణాయామంతోనే మొదలు పెడతాను. అనులోమ్ విలోమ్ మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎడమ సైడ్ నుంచి గాలి పీల్చుకొని రైట్ సైడ్ నుంచి కుడి సైడ్ నుంచి వదిలేస్తాం. మళ్ళీ కుడి సైడ్ నుంచి గాలి పీల్చుకొని ఎడమ సైడ్ నుంచి వదిలేస్తాం. ఇది ఒక 2 రౌండ్స్ చూపిస్తాను మీకు. ఇది ఒక 10 రౌండ్లు చేస్తాను. దీని తర్వాత నేను చంద్రబేది ప్రాణాయామం చేస్తాను. చంద్రబేది ప్రాణాయామం ఏంటంటే ఇది మనకి హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఇది 20 రౌండ్స్ చేస్తాను. మీకు ఒక్క 2 రౌండ్స్ చూపిస్తాను. చంద్రబేది ఏం లేదండి, ఎడమ సైడ్ నుంచి గాలి పీల్చి కుడి వైపు నుంచి వదులుతాం, ఎడమ నుంచి పీలుస్తాం, కుడి నుంచి వదులుతాం. ఇలా చూడండి. అంటే ఎడమ నుంచి పీల్చి కుడి నుంచి వదులుతాం. ఇది చంద్రబేది. ఇది ఒక 20 రౌండ్స్ చేస్తాను. దీని తర్వాత కపాలభాతి. కపాలభాతి చాలా ఇంపార్టెంట్. దానికి ఏం చేస్తాము, ఫోర్స్ఫుల్గా మనం గాలిని బయటకు వదులుతాము. ఎట్లా అంటే ఇక్కడ ముక్కు కింద ఒక ఈగ ఏదన్నా కూర్చుంది, దాన్ని తరిమి కొట్టాలి. మన చేతుల్లో ఏమీ లేదు, చేతులు లాక్ అయిపోయినాయి అలా అనుకోండి. అలా అనుకుని ఇలా కళ్ళు మూసుకొని ఫోర్స్ఫుల్గా గాలిని వదలాలి. ఇట్లా ఇది ఏంటంటే మన ఫోకస్ కేవలం గాలి వదలడం మీదనే, గాలి తీసుకోవడం నార్మల్. ఇది ఎన్ని రౌండ్స్ అంటే 50 రౌండ్స్ అట్ ఎ టైం చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 50 అంటే టోటల్ 150 రౌండ్స్ చేస్తాను. ఇది కపాలభాతి చాలా ఇంపార్టెంట్. బొజ్జ తగ్గుతుంది, దీనివల్ల ప్రయోగాలు చాలా ఉన్నాయి. నేను ఒక వీడియో స్పెషల్గా చేశాను కూడా. సో కపాలభాతి తర్వాత నేను కుంభక ప్రాణాయామం చేస్తాను. కుంభక ప్రాణాయామంలో ఏం చేస్తామంటే మనం నోటితో గాలి పీల్చి నెమ్మదిగా గాలి పీల్చి లోపలే ఆపేసి ఒక 15 సెకండ్స్ నెమ్మదిగా గాలిని బయటకు వదులుతాము. ఇది కుంభక. ఒకసారి చూడండి, నోరు ఇలా పెట్టి చేయాలి. ఇది ఇలా కుంభక. అర్థమైందిగా? గాలి పీలుస్తున్నాం, 15 సెకండ్స్ ఆగి గాలి మెల్లగా వదులుతున్నాం. ఇది కుంభక తర్వాత నేను చేసేది కాకి ముద్ర అంటారు. కాకి ముద్రలో ఏం చేస్తామంటే నోటి ద్వారా గాలి పీలుస్తాం. గాలి పీల్చినంతసేపు ఇక్కడే మన ఫోకస్ ఉంటుంది. అంటే గాలి వదలడం ముక్కు ద్వారా వదులుతాం. ఒకసారి చూడండి. క్లియరే కదా? నోటితో గాలి పీల్చాము, ముక్కుతో గాలి వదిలాము, అంతే. ఇక్కడే ఫోకస్ చేస్తాము. ఇది కాకి ముద్ర. దీని తర్వాత నేను భ్రామరి ప్రాణాయామం చేస్తాను. భ్రామరి ప్రాణాయామం ఇలా కళ్ళు అండ్ చెవులు 2 మూసేసుకుని ఒకసారి గాలి పీలుస్తూ సౌండ్ చేస్తాం. ఇట్లా ఫస్ట్ గాలి పీలుద్దాము, తర్వాత సౌండ్ చేస్తాం ఇట్లా. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక లాస్ట్లో నేను భస్త్రికా ప్రాణాయామం చేస్తాను. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది 20 రౌండ్స్ చేస్తాను. మీకు జస్ట్ శాంపుల్ లాగా చూపిస్తున్నాను. స్ట్రైట్గా
గాలి పీలుస్తూ పైకి అంటాం, గాలి వదులుతూ కిందకి అంటాం, అంతే. ఇది ఒక 20 రౌండ్స్ చేస్తాను. దీని తర్వాత చేతులు గట్టిగా రబ్ చేసుకుని కళ్ళ మీద, చెంపల మీద, ఫేస్ మీద మొత్తం ఇలా ఒక 3 టైమ్స్ చేస్తాను. దీని తర్వాత ఐ ఎక్సర్సైజ్ చేస్తాను. ఐ ఎక్సర్సైజెస్ అంటే మనకు మంచిగా కళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఫస్ట్ మనం రైట్ అండ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఒక 3 కౌంట్స్ చేస్తూ ఇలా 1 2 3 1 2 3 ఇలా ఒక 3 రౌండ్స్. తర్వాత పైకి కిందకి 1 2 3 1 2 3 ఇది ఒక 3 టైమ్స్. తర్వాత డయాగ్నల్, రైట్ డయాగ్నల్ అండ్ లెఫ్ట్ డయాగ్నల్, ఎక్స్ట్రీమ్ అప్, ఎక్స్ట్రీమ్ డౌన్. తర్వాత లెఫ్ట్ టు రైట్ ఇట్లా. ఇది దీని తర్వాత మనం రౌండ్ తిప్పుతాం అన్నమాట కళ్ళని, 8 లాగా ఇట్లా, 8 లాగా. ఇప్పుడు 8 పడుకోబెట్టి 8 రాస్తే ఎలా ఉంటుంది అలా ఇట్లా. ఇది ఒక 3 టైమ్స్. ఇంకా దీని తర్వాత థమ్ గేజింగ్ అంటారు. థమ్ గేజింగ్ అంటే మనం కేవలం థమ్ ఫింగర్ అంటే బొటన వేలు తీసుకొని దీన్ని చూస్తూ ముందుకి వెనక్కి అంటాం ఇట్లా మెల్లగా. ఇది ఒక 3 రౌండ్స్. దీని తర్వాత రౌండ్ తిప్పుతాం థమ్ని, అంటే మన కళ్ళు కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇట్లా క్లాక్ వైజ్గా. ఇది ఒక 3 టైమ్స్ అండ్ దెన్ యాంటీ క్లాక్ వైజ్గా 3 టైమ్స్. ఇంతే. ఇవి నేను కూర్చుని రోజు చేసే ఎక్సర్సైజెస్. ప్రాణాయామం అండ్ ఐ ఎక్సర్సైజ్ ఈ 2 అయిన తర్వాత నేను ఫస్ట్ చేసేది బ్యాక్వర్డ్ వాకింగ్, దీన్నే రెట్రో వాకింగ్ అని కూడా అంటాము. ఇది చాలా చాలా మంచిది నీస్కి. రోజు ఒక 3 రౌండ్లు వేస్తాను, ఒక రౌండ్ చూపిస్తాను మీకు ఇది. ఓకే, ఏం లేదు, సింపుల్లీ బ్యాక్ నడవడం, కొంచెం చూసుకుంటూ నడవాలి వెనకాల ఎవరైనా ఉన్నారా లేదా అనేసి, ఎందుకంటే మళ్ళీ డిచ్చుమని కొట్టుకుంటాము. ఇది ఒక 3 రౌండ్స్ వేస్తాను నేను. బ్యాక్వర్డ్ అని రెట్రో వాకింగ్. దీని తర్వాత నేను కొన్ని యాక్టివిటీస్ ఇట్లా ఒక వాల్ లాగా ఏదైనా సపోర్ట్ తీసుకుని చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనము సపోర్ట్ తీసుకొని కాల్ని ఎంత వీలైతే అంత ముందుకి వెనక్కి ఊపుతాం అనమాట ఇట్లా. 1 2 3 4 5 ఇట్లా ఒక 20 టైమ్స్ రైట్ లెగ్, తర్వాత అట్లాగే 20 టైమ్స్ లెఫ్ట్ లెగ్ కూడా 20 టైమ్స్. ఫ్రీగా ఊపండి, ఏం లేదు, ఎవరు చూడట్లేదు, మీకు ఏం టెన్షన్ లేదు. ఓకే, దీని తర్వాత ఇది ఫార్వర్డ్ కదా. నెక్స్ట్ సైడ్స్కి ఏం చేస్తామంటే ఇట్లానే తీసుకొని ఇది ఇట్లా 1 2 ఎంత వీలైతే అంత 3. ఇది ఒక 10 టైమ్స్ రైట్ లెగ్, అట్లాగే లెఫ్ట్ లెగ్ కూడా 10 టైమ్స్ 1 2. ఓకే, ఇది క్లియరే కదా. దీని తర్వాత ఈ ఇట్లనే వాల్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకొని లెగ్ని ఇలా పట్టుకొని ఓన్లీ మన మోకాళ్ళ నుంచి ఇట్లా రౌండ్గా తిప్పండి. క్లాక్ వైజ్గా ఒక 10 టైమ్స్, దెన్ యాంటీ క్లాక్ వైజ్గా 10 టైమ్స్. ఓకే, దీని తర్వాత ఓన్లీ లెగ్ మాత్రమే, కింద అరికాలు మాత్రమే ముందుకి వెనక్కి ఒక 5 టైమ్స్. అలాగే అరికాలు రౌండ్ 5 టైమ్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. అయిపోయింది. ఇప్పుడు ఈ లెగ్ కూడా అలాగే ఈ పొజిషన్ తీసుకొని ఓన్లీ మోకాలు మాత్రమే క్లాక్ వైజ్గా 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా 10 టైమ్స్. దెన్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఫీట్, అరికాలు మాత్రం ముందుకి వెనక్కి 5 టైమ్స్, దెన్ క్లాక్ వైజ్గా 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా 5 టైమ్స్. ఇది చేస్తే సరిపోతుంది. దీని తర్వాత మనం కాఫ్ రైజింగ్ ఒకటి చేద్దాము. కాఫ్ రైజింగ్కి ఇట్లా ఏదైనా తీసుకోండి ప్లేస్. కాఫ్ అంటే మన కింద అరికాలు ఇట్లా పైకి కిందకి, గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ కిందకి. ఇది ఒక 10 టైమ్స్ చేయొచ్చు మనం ఈజీగా. ఈ సేమ్ ఎక్సర్సైజెస్ నేను ఈవినింగ్ జిమ్ చేస్తూ కూడా మళ్ళీ ఒక 10 టైమ్స్ చేస్తాను. ఇక్కడ 10 టైమ్స్ చేసి నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 10 టైమ్స్ చేస్తాను. అంటే మొత్తం 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. క్లియరే కదా. ఓకే, అన్ని ఎక్సర్సైజ్ అయినాక లాస్ట్లో నేను పుషప్స్కి వస్తాను. పుషప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి స్టామినా వస్తుంది బాడీకి, అండ్ హ్యాండ్స్ స్పెషలీ చక్కగా అనిపిస్తుంది, బాడీ కూడా మంచి షేప్ వస్తుంది. దీనికోసం హ్యాండ్స్ ఇలా పెట్టుకుంటాము. ఇలా పెట్టుకుని
కొంచెం బాడీ కొంచెం దూరంగా ఉంచి పుషప్స్ ఇట్లా 1 కాఫ్ రేజ్ అవుతున్నాయి చూడండి ఇక్కడ ఇట్లా. ఇది ఒక 10 రౌండ్స్ చేస్తాను. ఈవినింగ్ కూడా నేను జిమ్ చేస్తాను, జిమ్లో కూడా పుషప్స్ చేస్తూ ఉంటాను ఇది. సో దిస్ ఇస్. ఇంకా లాస్ట్లో మనం గ్రాస్ వాక్కి వెళ్ళిపోదాం, ఓకేనా? లాస్ట్లో గ్రాస్ వాక్ ఒకటి చేస్తాను నేను. మంచిగా ఎక్కడైనా పచ్చడి గడ్డి చూసుకొని నెమ్మదిగా ప్రశాంతంగా మెల్లగా నడవండి. ఇక్కడ స్పీడ్గా నడిచేది ఏం లేదు, గ్రాస్ ఎక్కడుందో అక్కడ చూసుకోండి సరిపోతుంది. ఇట్లా ఒక 5-10 మినిట్స్ నడిస్తే సరిపోతుంది. యూ విల్ ఫైండ్ లాట్స్ ఆఫ్ పీస్ అండ్ మంచి ఎనర్జీ అనిపిస్తుంది అండ్ యాక్టివ్గా కూడా ఉంటారు. రోజు ప్రాక్టీస్ చేయడం సరిపోతుంది. అన్నదమ్ములు ఇద్దరు కలిసి 2 జాబులు కొట్టేయాలా? అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎప్పుడన్నా ఒక్కటి ఫీల్ అవ్వండి, ఐఎమ్ ఎలోన్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ అనుకోవాలా. గట్టిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎవడొస్తాడు ఎవడేం చేస్తాడు నన్ను అన్న ఆ ధైర్యం పెట్టుకోవాలి లోపల. ఫుడ్ మంచిగా తీసుకోండి. అంటే ఛానల్ ఫాలోవర్స్ చాలామంది కనిపిస్తారు. అరోరాకి వెళ్ళాను. అరోరాలో డెప్యూటీ డైరెక్టర్గా ఒక 2 years మంచిగా చేశాను. అక్కడే నేను ఛానల్ సెట్ చేసుకున్నా. అప్పుడప్పుడే మన మీడియాలో వస్తుంది కదా. అప్పుడు యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేయకముందు టీవీలోకి వెళ్ళేదాన్ని, ఈటీవీ, హెచ్ఎం టీవీ, ఆ టీవీ, ఈ టీవీ అనేసి. వాళ్ళ దగ్గర నుంచి ఐడియా వచ్చింది, అరే ఏముంది ఒక చోట కూర్చొని మాట్లాడితే అయిపోయింది కదా అనేసి ఇక అట్లా మొదలెట్టేశారు. ఇంకా ఫుల్ రిలాక్స్. ఈ వీడియో మంచిగా యూజ్ అయింది అనుకుంటాను. మొదలెట్టండి. నియర్ బై ఎక్కడ పార్క్ ఉందో చూసుకోండి. రోజు ఏదో ఒక యాక్టివిటీస్ చేసి స్ట్రాంగ్గా, ఎనర్జెటిక్గా, హ్యాపీగా, మంచి స్ట్రెంగ్త్తో ఉండాలి. అదే నా ఉద్దేశం. ఓకే, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. ఇంకొక వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్, స్టే ఫిట్.